అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి టాటా మెమోరియల్ సెంటర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం. ఇది అటానమస్ బాడీ అండి. అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో నడపబడుతున్న స్వయం ప్రతిపత్తి సంస్థ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు వర్క్ చేయాల్సిన లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే వర్క్ చేయాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. ఈ టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ దేని గురించి అంటే పేషెంట్ కేరు, క్యాన్సర్ ప్రివెన్షను, క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఫర్ ఆంకాలజీ అండ్ అలైడ్ డిసిప్లిన్స్. సో దానికి సంబంధించింది ఇది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. వేకెన్సీస్ ఏమున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి లెవెల్ ఆఫ్ పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ప్రతిదానికి కూడా పే స్కేల్ కూడా ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ కన్సల్టెంట్ రేడియో డయాగ్నోసిస్కి సంబంధించి 50 సంవత్సరాలు అయితే మించకూడదండి ఏజ్. ఎండి లేదా డిఎన్బి రేడియాలజీ లేదా రేడియో డయాగ్నోసిస్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రేడియో డయాగ్నోసిస్. వీటిల్లో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకైతే వీడియో అంతా క్లియర్గా అర్థమవుతుందండి. ఇందులో మెడికల్ పోస్టులు ఉన్నాయి, నాన్ మెడికల్ పోస్టులు ఉన్నాయి. వాటికి అప్లై చేయడానికి అప్లై ఆన్లైన్ మాత్రమే చేయాలి. అది కూడా మనకి లింక్ నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. కన్సల్టెంట్ ఈ సర్జికల్ ఆంకాలజీకి సంబంధించి అన్రిజర్వ్డ్ వేకెన్సీ. సో యూఆర్ అని ఉంటే కనుక అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చి 45 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో డౌన్లో ఉంటుంది, అది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంసీహెచ్ లేదా డిఎన్బి సర్జికల్ ఆంకాలజీలో ఉండాలండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు. కన్సల్టెంట్ ఈ గైనిక్ ఆంకాలజీ వచ్చేసి ఎంసీహెచ్ లేదా డిఎన్బి గైనిక్ ఆంకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే కనుక ఎండి లేదా డిఎన్బి ఒబిస్టిక్స్ అండ్ గైనకాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాల్సిందండి. డిజైరబుల్ అనేది అది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎసెన్షియల్ అంటే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూడండి ఎంసీహెచ్ లేదా డిఎన్బి గైనిక్ ఆంకాలజీ చేసిన వాళ్ళకి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎండి లేదా డిఎన్బి ఒబిస్టిక్స్ అండ్ గైనకాలజీ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలా ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. కన్సల్టెంట్ ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించి అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 45 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి డిఎం లేదా డిఎన్బి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంటే తీసుకుంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టెంట్ ఈ న్యూక్లియర్ మెడిసిన్ ఇది కూడా అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. 45 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్. ఎండి లేదా డిఎన్బి న్యూక్లియర్ మెడిసిన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ పోస్ట్ ఎండి లేదా డిఎన్బి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. కన్సల్టెంట్ ఈ మెడికల్ ఆంకాలజీ 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 45 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్. డిఎం లేదా డిఎన్బి మెడికల్ ఆంకాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదండి. కన్సల్టెంట్ డి అనస్థీసియాలజీకి సంబంధించి 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎండి లేదా డిఎన్బి అనస్థీసియా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే వాళ్ళు కోరుకునేది ఎక్స్పీరియన్స్ ఇన్ క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కన్సల్టెంట్ డి జనరల్ మెడిసిన్ దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటి ఉంది. 40 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్. ఎండి లేదా డిఎన్బి ఇంటర్నల్ మెడిసిన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారండి ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మెడికల్ ఫిజిసిస్ట్ డి
అన్రిజర్వ్డ్ ఒక వేకెన్సీ ఉందండి. దీనికి 40 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్సీ ఫిజిక్స్ దాంతోపాటుగా డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కూడా C++, మ్యాట్లాబ్, పైథాన్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ ఆఫీసర్ Cకి సంబంధించి అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒక ఉంది. 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్లినికల్ రీసెర్చ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదంటే కనుక లైఫ్ సైన్సెస్ లేదా ఫార్మసీలో పీజీ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ అంటే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి రిలవెంట్ ఫీల్డ్లో. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ సి న్యూక్లియర్ మెడిసిన్లో ఒక వేకెన్సీ ఉంది. అది ఎస్సీ క్యాండిడేట్స్కి మాత్రమే. 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా న్యూక్లియర్ మెడిసిన్, దాంతోపాటుగా పీజీడిఎఫ్ఐటీ లేదా డిఎంఆర్ఐటీ లేదా ఆర్ఎస్ఓ లెవెల్ 2 అయితే ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి ఉండాలండి. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ప్లస్ పీజీడిఎన్ఎంటీ కోర్సు, దాంతోపాటుగా ఆర్ఎస్ఓ లెవెల్ 2 ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ అది లేదంటే కనుక బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉండి ఆర్ఎస్ఓ లెవెల్ 2 ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ అది కూడా లేకపోతే ఎంఎస్సి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ దాంతోపాటుగా ఆర్ఎస్ఓ లెవెల్ 2 ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ బి రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరుంటే వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. దీనికి 30 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. బీఎస్సీ ఫిజిక్స్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ కూడా ఉండాలండి. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ 3 లేదా 4 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి. అలా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. బీఎస్సీ ఫిజిక్స్ ప్లస్ పీజీ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ చదివితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ 3 ఇయర్స్ కోర్స్ చదివితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అది చూసుకుని అప్లై చేయండి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బి మైక్రోబయాలజీకి సంబంధించి ఎస్సీ కేటగిరీ ఒక వేకెన్సీ ఉందండి. దీనికి 30 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ విత్ 50% మార్క్స్ ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే డిఎంఎల్టీ లేదా బీఎస్సీఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే కనుక బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ విత్ 50% మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీఎస్సీఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చి బీఎస్సీ మైక్రోబయాలజీ ప్లస్ బయోటెక్నాలజీ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మీరు కరెక్ట్గా ఇవ్వాలండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, https:/tmc.gov.in. అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టారండి. అలాగే ఆన్లైన్ లింక్ కూడా పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో 2 ప్రొవైడ్ చేస్తాను. 23/2026 సాయంత్రం 5:30 లోపు మీరు అయితే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టారో ఆన్లైన్లోనే ఫిల్ చేయాలండి. మీకు ఇంటర్వ్యూ కానీ రిటన్ ఎగ్జామినేషన్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఉన్నప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీలు కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అవేవి తీసుకురావాలో కింద అయితే ఇవ్వడం జరిగిందండి. డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి స్కిల్ టెస్ట్కి వెళ్తే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మనకు ఒక అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ మెయిల్ ఐడిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. అలాగే ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారన్నాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే 3 ఇయర్స్. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. అంటే ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారండి, నిల్లు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 300 రూపీస్, అంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 రూపీస్ అయితే పే చేయాలి. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఇంటర్వ్యూ ఏముంటుంది, రిటన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఎలా ఉంటాయని చెప్పేసి పోస్టులకు సంబంధించి ఇక్కడ డిస్ప్లే కూడా చేయడం జరిగింది. సో ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ చూసేసుకోవచ్చు. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.